నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నంలోని జంగిల్ బెల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ఏపీ టూరిజం అటవీ శాఖతో కలిసి ఏర్పాటు చేసిన జంగిల్ బెల్స్ నేచర్ క్యాంప్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఉదయం సందర్శించారు. పర్యాటకులకు అరణ్యంలో మంత్రముగ్ధమైన అనుభూతిని అందించేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జంగిల్ బెల్స్ పరిసర ప్రాంతాలను స్వయంగా సందర్శించిన మంత్రి ఆధునికీకరణ పనులు త్వరగా చేపట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ క్రమంలో జంగిల్ బెల్స్ లో సేద తీరేందుకు వచ్చిన పర్యాటకులతో మంత్రి దుర్గేష్ స్వయంగా మాట్లాడారు. వసతి కల్పనలో కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి తన కోసం కేటాయించిన రూమును పర్యాటకులకు కేటాయించారు. పర్యాటకులకు కలిగిన అసౌకర్యంపై జంగిల్ బెల్స్ నిర్వాహకులను మంత్రి దుర్గేష్ మందలించారు. పర్యాటకులతో కలుపుగోలుగా మెలగాలని, అతిథిగా భావించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. త్వరితగతిన మంత్రి స్పందించిన తీరుపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఏపీటీడీసీ అధికారులు ఉన్నారు. Rooms and maintenance. Yes. They have to maintain their room. It's too. And I'm sorry we are taking your time, sir. You have very little time. We are understanding that. For improvisation of the rooms and upgradation of the rooms, there is a technical problem. They are not concerned about it. Only thing is that we need to resolve the problem at higher level. Definitely we'll take care of that one. That is different matter. That is, since you are prepared to come and stay here, you have come. But the thing is that when you have booked 2 rooms with AC rooms with 2,000 rupees and other things, they have provided you only 1 room, and still they are telling that they are not properly compensating anything to you. That is a problem that they have to take up. That's why I am asking them. But technical problems like upgradation of the rooms, that is at a higher level we have to do that. So anyway, sorry, and I'll ask those people to compensate you in a better way. Definitely they will compensate you in a better way. And please sorry, next time when you come, by that time it will be all right. Thank you so much. పర్యాటకానికి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేస్తున్నటువంటి యాత్రి నివాస్, అదేవిధంగా ఇతరత్ర పర్యాటక కేంద్రాలను సందర్శించి అల్లూరు సీతారామరాజు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ మిత్రులు డాక్టర్ గంగులయ్య గారు, డాక్టర్ ధనుదొర గారు, రమేష్ గారు, ఇంకా ఇతర తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మిత్రులందరితో కలిసి అక్కడ టైడాలో ఉన్నటువంటి జంగిల్ బిల్స్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉందనేటువంటి చూడడం, ఆ తర్వాత ఇక్కడికి బొర్రా కేవ్స్ దగ్గరికి రావడం జరిగింది. టైడాలో ఉన్నటువంటి జంగిల్ బెల్స్ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కొంత సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం తాలూకు అక్రమ విధానాల వల్ల, వారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల అద్భుతమైనటువంటి రిసార్ట్స్గా ఉన్నటువంటి జంగిల్ బెల్స్ ఇవాళ ఏ రకంగానూ ఉపయోగానికి వీల్లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ రోజున వాళ్ళు శ్రద్ధ పెట్టుంటే వారి అందరికీ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ఆనాటి పర్యాటక శాఖ మంత్రుల యొక్క కార్యక్రమం తప్పితే జంగిల్ బెల్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన వారు చేయలేదు. ఇవాళ మేము అక్కడ చూస్తే 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం ఏ రకంగా చేశారో అది కనబడతా ఉంది. ఆ రూమ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, అదేవిధంగా నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి. వాటిని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కొంత సమన్వయం ఏర్పరచుకోవాల్సిన అవసరం కనపడింది. అది గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇవాళ వచ్చి చూసేటప్పటికి అక్కడ టెక్నికల్ అబ్జెక్షన్స్ కొన్ని చెప్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారు, ఆ మంత్రులు ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకు అర్థం కావటం లేదు. ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోనే అటవీ శాఖ కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి
మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో వారు చూపించేటువంటి శ్రద్ధకి ధన్యవాదాలు తెలియజేస్తూ